రీసెంట్‌గా మా హాస్పిటల్‌కి ఒక 16 ఇయర్స్ అమ్మాయి వచ్చిందండి. సో, చాలా సివియర్‌గా స్వెల్లింగు, ఇన్ఫెక్షను, సివియర్ పెయిన్ తోటొచ్చింది. సో, 3 మంత్స్ నుంచి సఫర్ అవుతా ఉందంట. సో, వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే పట్టించుకోలేదు. ఇంగ 16 ఇయర్సే గదా! మళ్ళా ఊడిపోయి మళ్ళీ వస్తది గదా! దాని ట్రీట్మెంట్ ఎందుకనుకోని లైట్ తీసుకున్నారు. సో, అది మనము మన క్లినిక్‌లో ఎగ్జామ్ చేసినప్పుడు ఏంటంటే, బాగా అంటే ఆ టూత్ బాగా ఇన్ఫెక్టెడ్ అయిపోయి, ఆ ఇన్ఫెక్షన్ అనేది పంటి లోపల నుండి నరంలోకి, బోన్‌లోకెళ్ళి స్వెల్లింగ్ అనేది వచ్చింది. సో, దాన్ని మనం ప్రాపర్ డయాగ్నోస్ చేసిన తర్వాత, చిన్న పిల్ల కాబట్టి మనం కంపల్సరీ పన్నుని సేవ్ చేయాలి కాబట్టి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ప్రిఫర్ చేయడం జరిగిందనమాట. చాలామంది పేషెంట్స్‌కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే అదొక తెలియని భయం ఉంటదండి. ఎందుకంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా పెయిన్ వస్తదని, లేకపోతే చాలా నంబర్ ఆఫ్ సెట్టింగ్స్ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సొస్తదని. సో, అలా చాలా మందికేంటంటే చాలామంది అది పోస్ట్‌పోన్ చేస్తా ఉంటారు ఆ ట్రీట్మెంట్‌ని. సో, ఇక కొంతమందయితే డైరెక్ట్ వచ్చి మేడం ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మేము చేయించుకోలేము. డైరెక్ట్ పన్ను తీసేయండి అని వాళ్ళకి వాళ్ళే డయాగ్నోసిస్ డిసైడ్ చేసేసి పన్ను తీయించుకుంటామని చెప్తుంటారు. అది కాదండి. ప్రతి పన్నుని మనం సేవ్ చేసుకోవాలి. అది ఏ స్టేజ్‌లో ఉన్నా కూడా మాక్సిమం మనం సేవ్ చేసుకొని పన్నుని ఆ నేచురాలిటీని కాపాడుకోవాలి. ఎందుకంటే ఒరిజినల్ టీతే, ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలే. సో, మన నెక్స్ట్ వీడియోలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఏ సందర్భంలో చేస్తారనేది తెలుసుకుందాం.